మధ్యప్రదేశ్‌లోని జబ్బల్పూర్ దగ్గరలో ఉన్నటువంటి బర్గి డ్యాంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఆ విషాదంలో ఒక తల్లి తన ప్రాణాలను లెక్క చేయకుండా తన కొడుకుని హత్తుకున్నటువంటి సన్నివేశం మన కళ్ళ ముందు నిలిచింది. ఏంటది? ఎందుకలా జరిగింది? ఎన్ని విధాలుగా ఈ బోట్లు ఈ బోల్తా కొడుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు ఈ డిజాస్టర్స్ వల్ల అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరిది తప్పు? ఒక 45 మంది ప్రయాణిస్తే 9 మంది చనిపోయారు, నియర్లీ 20 మంది ఇంజ్యూర్ అయ్యారు. ఇది సిస్టమిక్ ఫెయిల్యూరా? సిస్టంలో ఎన్ని లోపాలు ఉన్నాయా? మనం బతికించుకోలేకపోతున్నామా? మరి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఆ బోట్‌కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అక్కడ విహారయాత్రకు వెళ్ళాల్సిందిగా ఇన్ని సిస్టమ్‌లో ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, పునరావృతం అవుతూనే ఉంటాయి. కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనం ఏం గుర్తుంచుకోవచ్చు అనంటే, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదైనటువంటిది ఏంటంటే తల్లి ప్రేమ. తల్లిని మించినటువంటి ప్రేమ ఇంకోటి ఉండదని చెప్పేసి పునరావృతమైంది. సో తల్లే అన్నిటికి మూల కారణం, తల్లియే జననానికి మూల కారణం అని చెప్పేసి ఈ సన్నివేశం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటివి సిస్టంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని మనం పక్కకు తీసి ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.